ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ చ భజతం కల్పవృక్షాయ నమతం కామధేనువే. ఎవరైనా అంత గట్టిగా పూజ చేస్తారా? మరి నా దేవుడికి వినపడతేవే, ఆయన ఎక్కడో ఉంటాడు, పైగా సిగ్నల్స్ వీకు. అందున దక్షిణామూర్తి పూజ అంటే మాటలు అనుకున్నావా ఏమిటే? ఏదైనా కానివ్వండి, ఈవేళ మీరు ఎలాగైనా ఇంటికి ఏసీ తీసుకురావాలని ఆ దేవుని గట్టిగా ప్రార్థిస్తాను. దిగినైంది పొద్దున్న లెగంగానే ఏసీ ఏసీ అని గోల పెడతావు. ఆ మాత్రం ఏసీ లేకపోతే ఉండలేవా ఏమిటే? ఎలా ఉండమంటారండి? ఓ పక్క ఎండలు మండిపోతుంటేను. అయితే ఫ్యాన్ వేసుకో. వద్దు మహాప్రభు, వద్దు. ఆ ఫ్యాన్ గాలి కంటే దాని మూత భరించడం నా వల్ల కాదు కాక కాదు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు ఎలాగైనా ఈవేళ ఇంటికి ఏసీ తీసుకురావాల్సింది, లేదంటే నేను మా పుట్టింటికి పోతాను. పుట్టింటికా? నువ్వు పుట్టింట్లో ఇంకెవరు మిగిలిన్నారే? అందరూ కేర్ ఆఫ్ కైలాసమే కదా. అయినా మీ పుట్టింట్లో ఎవరికన్నా ఏసీ ఉందా నాకు చెప్తారు. ఏసీ లేకపోతే చక్కగా వేప చెట్టు ఉంది, దాని కింద మంచం వేసుకుని పడుకుంటే చల్లగా ఉంటుంది. ఇక్కడ అదృష్టం లేదా? సరే సరే, ఇంట్లో గారు రాని అని చెప్తాను. ఏమని? ఏసీ పెట్టించుకోలే? కాదు, వేప చెట్టు నాటొచ్చింది. అంతేలేండి, ఏ భార్య అయినా నగలు చేయించమని అడుగుతుంది, బట్టలు కొనివ్వమని అడుగుతుంది. నా జీవితానికి నేను అడిగిన ఒకే ఒక కోరిక ఏసీ కొనివ్వవచ్చు. ఆ ఒక్క కోరిక తీర్చలేకపోతున్నారు. నా రోగం ఏమిటో నాకు చెప్పరు. ఎన్ని మందులు మింగిచ్చేస్తూ ఉంటారు. ఆ మందుల వేడికి నాకు ఎలా ఉంటుందో తెలుసా? చల్లదనం అనుభవిస్తూ చచ్చిపోవాలి అనిపిస్తుంది. మీకా నా బాధ అర్థం కాదు, అంత నా కర్మ. పోనీలేండి, ఈ వాటి నుండి మందులు మానేస్తాం. ఇంట్లో అందరూ నన్ను బ్లాక్మెయిల్ చేసేవాళ్ళేనే. నీ కూతుర్ని చదువుకోమని కాలేజీకి పంపిస్తే అది వాడిని ఎవడో ప్రేమించొచ్చింది. వాడికి ఇచ్చి చేయకపోతే చస్తానని కూర్చోంది. అప్పుడు నువ్వేమన్నావే? మనమైనా పెళ్లి చేయవలసిందే కదండి, చేస్తే ఏం పోతుంది, దాని కోరిక తీరుతుంది అన్నావు. వాళ్ళు కట్నం అడిగి చచ్చారు. ప్రేమ వివాహానికి కట్నం ఏమిటే అన్నాను. దానికేమన్నావే? మనమైనా ఇవ్వవలసిందే కదా, ఇస్తే ఏం పోతుందండి, వాళ్ళ అత్తగారింట్లో గౌరవంగా ఉంటుంది అన్నావు. అన్నావా లేదా? అన్నాను. అప్పుడు చేసిన అప్పే ఇప్పటి వరకు వడ్డీలు కడుతూనే ఉన్నాను. ఇంకా ఎక్కడి నుంచి తెమ్మంటా ఏసీ? ఇకపోతే నీ ముద్దుల కొడుకు, వాడి చదువుకైంది కదా లక్షల్లో ఖర్చు. పోనీ ఏదో వాడు పెళ్లి చేస్తే వచ్చే కట్నం డబ్బులతోన్నా నా అప్పు కొంత తీర్చుకుందాం అనుకుంటే వాడెవతనో ప్రేమించొచ్చాడు. అప్పుడు నువ్వేమన్నావే? ప్రేమ వివాహానికి కట్నం ఏమిటండి అని చెప్పి వాడి పెళ్లి ఖర్చు మొత్తం నాతోనే పెట్టించావు, అవునా? ఆ కోడలికేమో బంగారం అన్నావు, వాళ్ళ అత్తగారికి పట్టు చీరలు అన్నావు, చివరికి పెళ్లి తర్వాత పుట్టిన మనవాడికి కూడా బంగారం గొలుసు నాతోనే తీయించావు కదవే. ఇంకెక్కడి నుంచి తెమ్మంటావే ఏసీ? పోని నీ బాధ పడలేక వాయిదాల పద్ధతిలోనన్నా ఏసీ తీసుకుందామని ప్రయత్నం చేశాను. అమ్మో, ఆ వాయిదాలు సరిగా కట్టకపోతే ఆ ఫైనాన్స్ వాడు తిట్టే తిట్లు భరిస్తూ నీచానికి దిగజారలేను, ఉన్న పరువు కూడా పోగొట్టుకోలేనే. మహాప్రభు, ఇక నేను మిమ్మల్ని ఏసీ అడగను బాక అడగను, సరేనా? సుబ్బారావు గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారే. మాది మీకు గొడవగా అనిపిస్తుందండి? మేము మాట్లాడుకుంటున్నాంలేండి. నేను నడవే కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. ఇప్పుడు చెప్పండి, ఏమిటి విషయం? ఏముందండి, పొద్దున్నే లేవగానే మా ఆవిడ ఏసీ ఏసీ అని గోల చేస్తుంది. ఇంటి ఓనర్ గారు రాని పర్మిషన్ అడుగుదాం అంటున్నాను. ఆ
పెట్టించండి పెట్టించండి, పర్వాలేదు. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి కాస్త రెస్ట్ తీసుకుంటాను. ఏమండే మా ఆవిడ ఏసీ పెట్టించమంది మా బెడ్రూమ్. పర్వాలేదులేండి. పర్వాలేదు, తీసుకోండి. దేవర్స్కి వచ్చిందాక తాగండి. ఏమిటండి ఆ మాటలు? ఆయన వింటే బాధపడరు. ఇందులో బాధపడేదే ఉంది. ఎదుటివాడి మీద బేవర్స్గా ఆధారపడేవాళ్ళు ముందు వదిలేయాల్సింది సిగ్గే. సుబ్బారావు గారు, అసలు బేవర్స్ అంటే అర్థం తెలుసా మీకు? ఏమిటో? బే అంటే భేదాలు లేకుండా, వా అంటే వరుసలు లేకుండా, ఇర్స్ అంటే ఎదుటి వాళ్ళ పరుసు మీద సిగ్గు లేకుండా వాలిపోయేవాడిని బేవర్స్ అంటారు. అసలు అలా వాలిపోవడానికి మనసును ఎంతగా చంపుకోవాలో మీకేం తెలుసండి? అదొక పెద్ద ఆర్ట్, అందరికి రాదు, మహానటులకే వస్తుంది. ఇదిగో ఇవాళది వస్తా పేపర్. టాబ్లెట్ వేసుకో. నేను వేసుకోలేనండి. వేసుకోకపోతే అలాగే రోగం ఎలా నయమవుతుంది? మా అమ్మ కాదు, టాబ్లెట్ వేసుకో. జాగ్రత్త. చిన్నగా చిన్నగా టాబ్లెట్లు ఒక రకం హాస్పిటల్లో దొరకల, బయట ఎక్కడన్నా ప్రయత్నించమన్నారు. నేను వెళ్ళి తీసుకొని వస్తాను బయట. నువ్వు జాగ్రత్త. అమ్మాయి అనితకు ఒక్కసారి ఫోన్ చేయండి. ఎందుకు? ఫోన్ చేయగానే బండి కొన్నారా నానా అంటుంది. ఇప్పుడు మనం బండి కొనే పరిస్థితుల్లో ఉన్నామే. నాకన్నిటికన్నా నీ వైద్యం ముఖ్యం. అంతే అంతే. పోనీ అబ్బాయి రఘురామ్ కన్నా ఫోన్ చేయండి. ఈయన ఫోన్లు ఎన్నిసార్లు చేయమంటావే? తీసే వరకు చెయ్యాలి, తీసే వరకు చేయాలి చేయాలి.
నువ్వే చేసుకో నీ కొడుక్కి. ఒరే రఘు ఫోన్ లిఫ్ట్ చేయరా రే, నిన్ను చూసి చాలా కాలం అయిందిరా, నీతో మాట్లాడాలని. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయరా రఘు, ఫోన్ లిఫ్ట్ చేయరా. మీరు డైల్ చేసిన సబ్స్క్రైబర్ ఏ కాల్ను స్వీకరించలేదు. అమ్మ సావిత్రమ్మా, సావిత్రమ్మా కూర్చోమంటావా? నేనే కూర్చుంటాను. అమ్మ సావిత్రమ్మా, ఈ రఘురావు అంటే ఎవరమ్మా? మా అబ్బాయేనండి. మీ అబ్బాయా? నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడుంటాడు? ఏ ఊళ్ళోనే ఉంటాడు. ఆ? ఈ ఊళ్ళోనే ఉంటూ మిమ్మల్ని చూడటానికి ఇంతవరకు రాలేదంటే ఓ చాలా చిత్రంగా ఉందమ్మా. వాడు చాలా బిజీ అండి, చాలా బిజీ. ఆహా, అంటే కన్న తల్లిదండ్రులను కూడా చూడటానికి రాలేనంత బిజీ అన్నమాట మీ వాడు. మీ వాడికంటే మన పిఎం మోడీ గారి నయం. అప్పుడప్పుడు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ అమ్మని చూసి వస్తుంటాడు మహానుభావుడు. బహుశా మీ వాడు కూడా పిఎం అయిన తర్వాత మిమ్మల్ని చూడటానికి వస్తాడేమోనమ్మా. మా వాడి సంగతి మీకెందుకండి? ఎందుకమ్మా అంత కోపం? అబ్బాయి వచ్చాడు. వాడు వచ్చాడు. వచ్చాడు, ఖరీదైన కారులో వచ్చాడు. ఎక్కడ వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? చెప్పాను కదండి, వాడు చాలా బిజీ. అందులోనూ వాడు సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ కానీ అమ్మా మీ వాడి గుండె మాత్రం హార్డ్వేర్ అమ్మా. హార్డ్వేర్. సావిత్రమ్మ గారు ఏమిటా కన్నతల్లిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు? కూర్చోండి సార్. రేపు కోర్టులో ఎలాగ పిలుస్తారు కదండి, అప్పటికి అలవాటు అవుతుందని. కోర్టులో పిలవడం ఏమిట్రా? కేసు వేస్తే పిలవరా మరి? కేసు వేయడం ఏమిట్రా? నాకేమీ అర్థం కావడం లేదు. ఆహా, అర్థం కాకుండానే కేసు వేశారా? అతుంటే మాట్లాడుతున్నావా? నేను అదే అడుగుతున్నాను, మత్తుండే కేసు వేశారా అని. అలా మాట్లాడతావేమిట్రా? మరి ఇంకెలా మాట్లాడమంటావు? ఇంకెలా మాట్లాడమంటావు? నా కొడుకు నన్ను చూడటం లేదు, చూడటానికి రావడం లేదు, నేను ఇలా బ్రతకలేకపోతున్నాను, నా కొడుకు నుంచి నాకు మనోవర్తి ఇప్పించండి కేసు వేయలేదు. మాట్లాడవే, నోరు పడిపోయిందా? పడిపోయినా బాగుండేదిరా. అయినా ఇంత అన్యాయం ఏంటండి? లోకంలో పిల్లలు మొగుడి మీద కేసేస్తారు కానీ తల్లి ఎక్కడైనా కేసు వేస్తుందా? కేసు వేసిన తల్లిగా చరిత్రలో మిగిలిపోతుంది రేపు. ఒరే నాన్న రఘు, రఘు మరి నా మాట వినరా. ఇట్లా ఇబ్బంది అన్న మాట వాస్తవమే. మరి అంత ఇబ్బందిగా ఉంటే చావనైనా చేస్తాను, కానీ నీ మీద కేసు వేస్తావా? నటించుకో, నటించకు. నీకేం తెలియకుండా కేసు కాగితాల మీద సంతకాలు చేసావా? నిజంగా నాకేమీ తెలీదురా. మీ నాన్నగారే ఒక కాగితాలు తీసుకొచ్చి సంతకం పెట్టమన్నారు, నేను సంతకం చేశాను. మీ నాన్నగారు వచ్చాక ఆయన అడుగుదాం. నాన్నగారు కొడుకు మీద కేసు వేసిన తర్వాత కూడా ఆయన నాన్న ఏంటండి? తప్పురా. ఏంటి తప్పు? ఏంటి తప్పు? ముందు వేసిన కేసు వాపస్ తీసుకోమని చెప్పు, లేకపోతే మర్యాదగా ఉండదని చెప్పు. బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా మీ నాన్ననే? హెచ్చరిస్తున్నాను. అసలు నీకేం తెలుసని కేసు వేశాడు? నిజమేరా, ఆయనకి ఏమీ తెలియదు. జరిగిన చొక్కా ఎందుకు వేసుకున్నారో తెలీదు.
తగిన చెప్పులతో ఎందుకు నడుస్తున్నారో తెలీదు. మీ చదువుల కోసం పుస్తకాలు ఎందుకు కొన్నారో తెలీదు. ఆయనకున్న చిన్న చిన్న ఆశల్ని కూడా మీ కోరికలు తీర్చడం కోసం ఎందుకు చంపేసుకున్నారో కూడా తెలీదు. కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైందిరా, మీ నాన్నగారి గురించి నీకేమీ తెలీదు అని. ఆయన వెనకేసుకురాకమ్మా. అసలు నీకేం తెలుసు? ఈ కేసు వల్ల నా అత్తగారి దగ్గర నాకు ఎంత పరుగు పోయిందో తెలుసా? చివరికి నా పెళ్ళం అడిగింది ఇలాంటి కేసు తల్లి ఎక్కడైనా వేస్తున్నా అని. ఏమని చెప్పమంటావు? ఏమని చెప్పమంటావు? తల్లికి కూడా ఆకలి ఉంటుందని చెప్పు. కొడుగ్గా మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని చట్టంలో రాసుందని చెప్పరా నీ పెళ్ళానికి? చట్టం ఏదన్నా చెప్పనివ్వండి, ముందు ఈ కేసు వాపస్ తీసుకోండి. తీసుకోకపోతే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్ళే బదులు రోజు మీ అమ్మతో మాట్లాడొచ్చు కదా. కేసు వాపస్ తీసుకుంటాను. రోజు మీ అమ్మని చూసుకుంటావా? కేసు వాపస్ తీసుకుంటాను. నీ దృష్టిలో తల్లి అంటే విలువ లేకపోయినా చట్టం దృష్టిలో తల్లికున్న విలువేమిటో తెలియజెప్పటానికే వేశాను ఈ కేసు. రేపు నాకు ఏదైనా అయి నేను పోతే నన్ను మాట్లాడి రేపు నాకు ఏదైనా అయి నేను పోతే నిన్నెవరు చూస్తారే? అందుకే వేశాను ఈ కేసు. వాడి దృష్టిలో నేను విలనైనా పర్వాలేదు, వాడికి బాధ్యత గుర్తు చేస్తుంది ఈ కేసు. ఈ మూడేళ్లలో వాడు ఒక్కసారైనా నేను చూడటానికి వచ్చాడా? అందుకు నాకు టైం ఉండాలి కదా. మీ ఇంటికి వెళ్ళటం మానేస్తున్నావా? అద్దెలా కుదురుతుంది? మరి ఇదెందుకు కుదరదరా? ఏమండి, నా మాట వినండి. వాడు చెప్తున్నాడు కదా కేసు వాపస్ తీసుకోమని. వాపస్ తీసుకోండి, లేకపోతే నేనే కోర్టుకు వచ్చి చెప్పేస్తాను. నాకేమీ తెలియదండి, మా ఆయన సంతకాలు చేయమంటేనే చేశాను అని. కేసు వాపస్ తీసుకుంటారా లేదా? పిచ్చాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పిచ్చాళ్ళ కనిపిస్తున్నానా నీకు? కొడుకు మీద అంత ప్రేమ జాలి ఉన్నదని మరి నాకెందుకు చెప్తున్నావే? రోజు వాడు గొంతు వినాలని ఉందండి, వాడిని ఒక్కసారైనా చూడాలని ఉందండి అని నాకెందుకు చెప్తున్నావు? చెప్పు నీ కొడుక్కి చెప్పు, ఇందులో మీ నాన్న ప్రమేయం ఏమీ లేదురా, నా కోసం ఈ కేసు వేశాడని చెప్పు. చెప్పు, నేను ఈ రోగాలతో సతమతమైపోతున్నాను, మీ నాన్న నాకు సరైన వైద్యం చేయించలేకపోతున్నాడు, అందుకే నిన్ను చూడాలని రోజు గొడవ చేస్తుంటే కేసు వేశానని చెప్పు. చెప్పవే. చెప్తున్నాడు కదండి వాడికి సమయం లేదు అని. వాడికి మాత్రం ఈ తల్లిని చూడాలని ఉండదా? సరే, వాణ్ణి ప్రతి నెల డబ్బు పంపించమని. ఆ డబ్బు లేదో మమ్మల్ని ఉద్ధరిస్తాయని కాదు, నీ కన్న తల్లిదండ్రులు బ్రతికున్న నా విషయాన్ని ఆ డబ్బులు గుర్తు చేస్తాయిరా. ఇక డబ్బు అంటావా, అది మాకెప్పుడు ఉండే సమస్య. మేము మా రోజుల్లో మా తల్లిదండ్రులకి డబ్బు పంపించేవాళ్ళం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మరీ మనీ ఆర్డర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీకు ఆ శ్రమ అక్కర్లేదు నాయన. ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాయి కదా, క్షణాల్లో వచ్చి పడుతుంది డబ్బు. తల్లిదండ్రులకి డబ్బు పంపించాలన్న మనసు మీకు ఉండాలే కానీ. ఇప్పుడు అర్థమైంది నాకు, అంటే డబ్బు కోసమే ఈ కేసు వేశారన్నమాట. ఛీ, డబ్బు కోసం కొడుకుని కోర్టుకి పిలుస్తారా? ఏంటమ్మా ఇది? రోజు అర్ధరాత్రులు ఫోన్ చేసి విసిగిస్తుంటావు, అది చాలా దాన్నట్టు ఏంటి గోళ? నీ గొంతు వినాలని చేస్తుందిరా ఫోన్. ఇక ముందు వినలేనేమోనన్న భయంతో చేస్తుంది ఫోన్. అప్పు మాకు అవసరం లేదురా, కేవలం బ్రతకటానికే కావాలి. అందుకే మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఆ దేవుడు డబ్బు అనే సమస్య పెడుతూనే ఉంటాడు. దానికోసమైనా ఆయన్ని పూజిస్తామని ఆశ. అప్పుడప్పుడు మేము పూజిస్తూనే ఉంటాం, మాకు అది చేయి దేవుడా, ఇది చేయి దేవుడా అని కోరుతూ ఉంటాం. రే, అప్పుడప్పుడు మా కోరికలు తీరుస్తుంటాడు రావు. అందుకేరా
దేవుడి గుడిలో ఉండి ఎప్పుడు నిండుగానే ఉంటుంది. అలాంటి మధ్య తరగతి వాడి పరిస్థితి ఎప్పుడు ఖాళీగానే ఉంటుందిరా. ఆ పంట మీ ఉపన్యాసం ఎంతసేపు మీ సమస్యలు చెప్తుంటారు కానీ నా గురించి ఆలోచించరే. నేను ఫ్లాట్ కొన్నాను, ఈఎంఐ కట్టాలి. కార్ కొన్నాను, ఈఎంఐ కట్టాలి. చివరికి ఫోన్కి కూడా ఈఎంఐ కట్టాలి సార్. ఇన్ని ఈఎంఐలు ఎలా కట్టాలా నేను సతమత పడిపోతుంటే ప్రతి నెల మీకు డబ్బు ఎలా పంపాలి? అన్ని ఈఎంఐల మధ్య మీ అమ్మ కూడా ఒక ఈఎంఐ అనుకోరా. మీ అమ్మ కూడా ఒక ఈఎంఐ అనుకో. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. తక్కువగానే మాట్లాడుతున్నాను. సరే, నేను ఏ కోర్టుకి రాను. ఏం చేస్తా చూసుకోండి. అరెస్ట్ చేయించి మరీ రప్పిస్తాను. అరెస్ట్ చేయించి రప్పిస్తారా? సరే, మీకు నా నుండి మనోవర్తి కింద ఒక్క రూపాయి కూడా రాకుండా కోర్టు నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. బాగా తెలుసు. ఇక్కడి నుంచి లాయర్ కూడా ఈఎంఐ అని అనుకుంటాను. నేను తప్పు చేశానా సావిత్రి? లేదండి, మీరెప్పుడు తప్పు చేయరు. వాడు మిమ్మల్ని అన్నన్ని మాటలు అంటూ ఉంటే శపించాలి అన్నంత కోపం వచ్చింది. కానీ కన్న బిడ్డ కదా, ఏమీ అనలేకపోయాను. నాకేం చేయాలో అర్థం కావటం లేదే. నువ్వు క్యాన్సర్ పేషెంట్ అని తెలిసి కూడా వాడు నీ పట్ల ఇంత కఠినంగా మాట్లాడతాను అనుకోలేదు. సావిత్రి, ఎందరూ నా నుండి వెళ్ళిపోయినా నాకు భయం లేదే. కానీ నువ్వొక్కదానివి జీవితాంతో నాతో ఉండవే. ఎంతటి దరిద్రాన్నైనా ఆనందంగా అనుభవిస్తానే. ఎంతటి దరిద్రాన్నైనా ఆనందంగా అనుభవిస్తాను. అమ్మా సావిత్రమ్మ, ఇన్నాళ్ళు నాకు పిల్లలు లేరని తెగ బాధపడిపోయేవాడిని. ఇప్పుడు మీ వాడిని చూసిన తర్వాత నాకు అసలు పిల్లలు లేకపోవడమే మంచిదనిపిస్తుంది. మా మీ కొడుకులా లేడమ్మా. గత జన్మలో అప్పులవాడి మాదిరిగా ఉన్నాడు. నీ కొడుకు బాకీ ఈ జన్మలో తీరదమ్మా. ఈ కొడుకు ఈ బాకీ ఈ జన్మలో తీరదమ్మా. ఈ జన్మలో తీరదు. వస్తానమ్మా, వస్తాను.
ఆర్డర్ ఆర్డర్. ఇది కోర్టు హాలు, నిశ్శబ్దంగా ఉండండి. ఆవిడ మీకేమవుతారు? మా అమ్మగారు యువర్ ఆనర్. కొడుకుగా ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా. చూసుకుంటున్నానండి. చూస్తే కేసు ఎందుకు వేస్తారు? వాళ్ళకి తృప్తి లేదు సార్, నన్ను బాగా ఇబ్బంది పెట్టాలి. దానివల్ల వాళ్ళకేంటి లాభం? మా నాన్నగారు బాధ్యత లేని వ్యక్తి సార్, పైగా తాగుపోతూ తిరిగిపోతూ పేకాడతారు సార్. మీరేమంటారు? యువర్ ఆనర్, దయచేసి నేను మాట్లాడచ్చా? ఆయన అడిగితే మీరు మాట్లాడతానంటారేంటమ్మా? సార్, ఒక మగవాడి మంచి లక్షణం కానీ అవలక్షణం కానీ చెప్పగలిగేది భార్య లేక తల్లి. నేను ఆయన భార్యను కాబట్టి ఆయన గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. అదే కాక బయట వాళ్ళు ఏదో అంటే పడని మనం అనుకున్న వాళ్ళే మన మీద నిందలు వేస్తూ ఉంటే అప్పుడు కూడా నేను మాట్లాడుకుంటా ఉంటే ఆయన విషయంలో నాకంటే ద్రోహం చేసే వాళ్ళు మరొకరు ఉండరు. ఆయనతో కలిసి 35 సంవత్సరాలు కాపురం చేశారు. ఈ 35 సంవత్సరాల్లో ఆయన మంచి ఏమిటో, ఆయన చెడు ఏమిటో, ఆయన కుటుంబం కోసం ఎంతలా పాకుళ్ళాడారో నేను మాత్రమే చెప్పగలను. ఎవరన్నా ఆయనతో ఆనాడు 7 అడుగులు వేశారు, ఈనాడు ఈ కేసు విషయంలో మరో అడుగు వేశారు. అందుకే దయచేసి ఆయన గురించి మాట్లాడే హక్కు కల్పించమని వేడుకుంటున్నాను. యువర్ ఆనర్, ఆవిడ మాట్లాడిస్తే ఆయన తరపునే మాట్లాడుతున్నాను. న్యాయం అనేది చెప్పదు. ఇక్కడ న్యాయం ఏదో అన్యాయం ఏదో చెప్పాల్సింది నేను. దయచేసి కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ రాధా. అయ్యా, సదరు రఘురామ్ గారు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు చెప్పిన దాని ప్రకారం నా భర్త దుబారా పరుడు. నిజమే, నా భర్త ముమ్మాటికి దుబారా పరుడే. మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించే మాట్లాడుతున్నారా? అన్ని ఆలోచించే మాట్లాడుతున్నాను యువరాన. నా భర్తే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భర్త దుబారా పరుడే. క్షమించాలి, మీతో సహా. ఎందుకంటే మీరు మీ గురించి ఆలోచించుకోరు, మా గురించి ఆలోచిస్తారు. మీ కష్టం ఏమిటో, మీ నష్టం ఏమిటో, మీ సుఖాలు ఏమిటో మీరు చూసుకోరు. మా కష్టం ఏమిటో, మా సుఖం ఏమిటో, మా నష్టాలు ఏమిటో చూస్తారు. సమాజంలో మమ్మల్ని ఒక హోదాలో ఉంచే దిశగా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దుబారానే యువరానే. అలా దుబారా చేసేది నా భర్త ఒక్కడే కాదు, ఈ ప్రపంచంలో చాలా మంది తండ్రులే ఉన్నారు. అలా కాదని మీరు చెప్పగలరా? ఈ రఘురామ్ గారి చెల్లెలు ఎవరినో ప్రేమించాను అంటే ఆ పెళ్ళి మాకు ఇష్టం లేకపోయినా మేమే దగ్గరుండి జరిపించాం. ప్రేమ వివాహంలో కూడా కట్నాలు, కానుకలు, సారెలు అన్ని 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 యథావిధిగా జరిపించాం యువరానే. అది మొత్తం దుబారానే. ఆఖరికి వీడి పెళ్లి కూడా అంతే. వీడు కూడా ఎవరినో ఇష్టపడ్డారు అంటే ఆ పెళ్లిలో కూడా అమ్మాయికి పెట్టే బంగారం దగ్గర నుంచి వాళ్ళ అత్తగారికి పెట్టే పట్టు చీర వరకు ప్రతిదీ 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 మధ్యలో ఉండి నా భర్త చేత ప్రతి రూపాయి నేనే ఖర్చు పెట్టించాను ఎవరానా. అది కూడా దుబారానే. బాధ్యత గల ఒక మగవాడి ప్రతి రూపాయి అనవసరంగా ఖర్చయితే అది దుబారానే ఎవరానా. ఈ విధంగా నా భర్త దుబారా చేశాడు అని తెలిస్తే రఘురామ్ గారి ఖ్యాతి ఎక్కడ దిగిపోతుందో అని నా భర్త తిరుగుబోతని, తాగుబోతని, జూదగాడని నిందలు వేస్తున్నారు ఎవరన్నా. నిజమే, ఎక్కడ 2 పూటల కాఫీ తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందో అని కాఫీ తాగడం కూడా మానేసిన తిరుగుబోతు, తాగుబోతు ఎవరన్నా నా భర్త తాగుబోతే. స్కూటర్ కొనుక్కుని ఆఫీస్కి వెళ్తే ఎక్కడ ఆ స్కూటర్ కొనడానికి దాని పెట్రోల్కి అయ్యే ఖర్చు వేస్ట్ అయిపోతుందో, నా అనారోగ్యానికి, బిడ్డల చదువులకి, వాళ్ళ అవసరాలకు వస్తాయని మైళ్ళు మైళ్ళు కాలి నడకన ఆఫీస్కి వెళ్ళొస్తున్న నా భర్త తిరుగుబోతే ఎవరానా. నా భర్త జూదగాడు అని చెప్పారు సదరు రఘురామ్ గారు. నిజమే, ఆయన జూదమే ఆడారు. ఆ జూదంలో మేము పాలు పంచుకుంటూ ఉంటే మమ్మల్ని గెలిపించడం కోసం ఓడిపోయారు.
అలసిపోయారు, దుబారా పరుడైపోయాడు సార్. ఈ రఘురామ్ గారు ఎలాంటి వారంటే వారి అబ్బాయి పుట్టంటికలు తీయించడానికి వారి భార్యతో కలిసి తిరుపతి వెళ్తూ వారి అత్తగారికి వారి భార్యకి వారికి ఏసీ కంపార్ట్మెంట్ లో టికెట్లు బుక్ చేయించుకుని నాకు నా భర్తకి స్లీపర్ లో బుక్ చేస్తే ఈ రోగం వల్ల ఎండ వేడి తట్టుకోలేక నేను అల్లాడిపోతూ ఉంటే తుండుగుడ్డ తడిపి నా చుట్టూ కప్పి నన్ను పసిబిడ్డలా కాపాడుకున్నాడు యువరానర్ నా భర్త. నా వైద్యానికి డబ్బు సరిపోదు అని ఆయన మందులు వాడకుండా నాకు వైద్యం చేయిస్తున్నారు సార్ నా భర్త. అలాంటి నా భర్తను ఈ న్యాయస్థానం ముందు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే వాడి చెప్ప పగలగొట్టాలి అన్నంత కోపంగా ఉంది. నన్ను ఆలక్ష్యం చేసినా బాధపడలేదు. 5 సంవత్సరాలుగా నేను క్యాన్సర్ తో బాధపడుతున్నా నన్ను పట్టించుకోకపోయినా నేను ఏనాడు బాధపడలేదు. కానీ గౌరవ న్యాయస్థానంలో నా భర్తని ఇంతలా అవమానిస్తుంటే వీడి చెప్ప పగలగొట్టాలి అన్నంత కోపంగా ఉంది. కానీ ఇది గౌరవ న్యాయస్థానం కనుక ఇక్కడ పరుష వాక్యాలు ఉపయోగించకూడదు కనుక ఊరుకుంటున్నాను. అయ్యా, వాడు మాకు డబ్బు చెల్లించినట్టు కానీ మా అప్పులు తీర్చినట్టు కానీ మాకు డబ్బు ఇచ్చినట్టు కానీ ఆధారాలు చూపించమనండి. ఇప్పుడే ఇక్కడే ఈ కేసు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాను. ఇన్ని జరుగుతున్నా సరే మౌనంగా ఊరుకున్నారే. మాట్లాడడం చేత కాదు వివరాలు. కేవలం మన అనుకున్న పిల్లలే మన మీద నిందలు వేస్తుంటే ఏ తండ్రి అయినా అలా మౌనంగానే ఉంటాడు. అంతేకాని వాళ్ళ మీద కేసులు వేసి రోడ్డుకి లాగాలి అని ఏ తల్లి తండ్రి అనుకోరు ఎవరైనా. మరి కేసు వేయడం అనేది రోడ్డుకు లాగడమే కదమ్మా. మీరు చెప్పిన దాని ప్రకారం మీ భర్త మీరు కలిసి కేసు ఎందుకు వేసినట్టు? స్వార్థం ఎవరన్నా. ఎక్కడ తన చేయి దాటిపోయి డబ్బు లేక నాకు వైద్యం అందించలేకపోతారో నేను ఏమైపోతానో అన్న బాధతో ఈ కేసు వేసి ఇక్కడ నిస్సహాయంగా నిల్చున్నారే కానీ వేరే ఉద్దేశం కాదు ఎవరన్నా. నేను ఈరోజు ఈ కోర్టుకి రావడానికి కూడా కారణం మా బిడ్డ నుంచి మేము ఏదైతే కోరుకుంటున్నామో దయచేసి దాన్ని మాకు ఇప్పించమని, ఆ ఇప్పించే బాధ్యత ఈ న్యాయస్థానానికి ఉందని వేడుకోవడానికి వచ్చాను ఎవరన్నా. దయచేసి మా బిడ్డ నుంచి మేము ఏది ఆశిస్తున్నామో అది మాకు ఇప్పించండి. రఘురామ్, మీరు మీ నాన్నగారికి డబ్బు ఇచ్చినట్టు కానీ అకౌంట్లో వేసినట్టు కానీ ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏమైనా ఉంటే తర్వాత నిరూపించుకోండి. ప్రస్తుతానికి ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ కింద ఆమెకు మనోవర్తి చెల్లించవలసిందిగా తీర్పిస్తున్నాను. ది కోర్ట్ ఈజ్ ఎడ్జార్న్. అక్కడికి వెళ్ళారండి. బ్రతకటానికి ఏదో ఒక దారి చూసుకోవాలి కదనే. మనకేమన్నా తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయా అమ్ముకొని బ్రతకటానికి? సావిత్రి, నువ్వు మందులు వేసుకున్నావా? లేదండి. అబ్బా, నీకు చెప్పి చెప్పి నా ప్రాణం పోతుంది. ఆ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండు అనిపిస్తుంది. సుబ్బారావు గారు కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. సుబ్బారావు గారు,
వాడు పేపర్ చూసారా? మా పేపర్ మమ్మల్ని ఎక్కడ చూడనిస్తున్నారండి? మా పేపర్ చూడాలన్నా మీ పర్మిషన్ కావాల్సి వస్తుంది. మీరు ఊళ్ళో బాగా అప్పులు చేస్తున్నారంటగా? అవసరం అయితే చేస్తామండి, చేయక తప్పుతుందా? ఏ మీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు అప్పులు కూడా చేయకూడదని మరో రూల్ ఏమన్నా ఉందా? అవునండో, అలాంటి రూల్ ఏదో పెట్టాల్సిందే. లేకపోతే మీరు ఇష్టం వచ్చినంత ఊరంతా అప్పులు చేసి అవి తెచ్చకపోతే ఆ అప్పులు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బండ బూతులు తిడుతుంటే మధ్యలో పోయేది ఎవరు పరువు అండి? మా ఇంటి పరువే కదా. మీకు ఆ శ్రమ ఏం అక్కర్లేదులేండి, నా అప్పులు నేనే తీర్చుకుంటాను. తీర్చకపోతే? తీర్చుకుంటానండి. ఒకవేళ తీర్చలేకపోతే ఐపీ పెడతానండి. ఆహా, అయితే కోర్టు చుట్టూ తిరిగి చాలా విషయాలు నేర్చుకున్నారనమాట. పోలేండి, ముందే చెప్పారు. ఇది వడ్డీ డబ్బులు కాసిపడి మీకు అప్పిద్దాం అనుకున్నాను. పీక్కోలేక లాక్కోలేక వచ్చేవాడు. ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు? ఏమండో, మీకెవరో ఇక అప్పులు ఎవరు ఈ ఊళ్ళో? అదేంటి అది మీరు ఎలా చెప్తారు? ఏం చెప్పడం కాదండి మీ అబ్బాయి. ఇదిగో తాటికాయంత అక్షరాలతో ఈ పేపర్లో ప్రకటన ఇచ్చాడు, చూడండి. మా తండ్రి అయిన సుబ్బారావు గారు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఊరంతా అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని బహిరంగ ప్రకటన ఇచ్చాడు, చూడండి. సుబ్బారావు గారు, అసలు ఈ ప్రకటన చూసిన తర్వాత ఏ బుద్ధి ఉన్నవాడైనా మీకు అప్పిస్తాడా? ఇస్తాడా అని ఇవ్వడు. సుబ్బారావు గారు, అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు మీరు ఏ ధైర్యంతో ఈ అప్పులన్నీ చేస్తున్నారండి? ఒకవేళ తీర్చలేకపోతే? తీరుస్తానండి. ఒకవేళ తీర్చలేకపోతే చచ్చిపోతానండి. మరి మీకు డబ్బులు ఇచ్చిన సంగతి? వాళ్ళని పైకి వచ్చి తీసుకోమంటాను. ఆహా, అలాగే అలాగే కానివ్వండి. వాంబు, ఎంతకు తెగించాడు కానీ వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలి. లేకపోతే నా రెంట్ కూడా పైకి వచ్చి తీసుకోమంటాడేమో. వామ్మో, మంచి లాయర్ని కలవాలి. ఆఖరికి మన ఇంటి పరువుని పేపర్కి ఎక్కించాడన్న మాట. ఎలాగైనా సంతోషపడవే, కనీసం మన పేర్లన్న పేపర్లో వేయించాడు వీడు. ఇంకా వాడు మన ఎప్పటికీ అర్థం చేసుకుంటాడండి. సావిత్రి, ఈ ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటో తెలుసా? ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటమేనా? అప్పిచ్చిన వాళ్ళు కూడా డబ్బులే కదండి, మరి ఆ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? నువ్వేం భయపడకు, ఆ ఏర్పాట్లన్నీ నేను చేశాను. నువ్వు సమయానికి మందులు మింగు చాలంతే. ఇక నాకు వైద్యం ఆపేయండి. ఈ మందులు కూడా నేను మింగలేకపోతున్నాను. అయినా కోర్టులో వాడు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆ రోజే నా మప్పులన్నీ విడిపోయాయండి. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే, కోర్టులో దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పమన్నావు. మరి దేవుడి మీద ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే ఆ దేవుడు కోర్టు గోడలు బద్దలు కొట్టుకుని బయటికి రాడే, బద్దకిస్తాడే. అలా బద్దకిచ్చేవాడిని దేవుడు అని అలా అంటారండి. ఏదేమైనా మీకు చేతులెత్తి దండం పెట్టాలండి. భార్య అనారోగ్యంతో ఉంది అంటే ఆ కోర్టులో ఎందరో విడాకులు ఇవ్వడానికి పరుగులు పెడుతున్నారు. కానీ మీరు అలా కాదండి, మనుషుల దేవుడండి. ఇంకెప్పుడు మిమ్మల్ని వేసి కొనివ్వమని ఇబ్బంది పట్టను. నాకు వైద్యం ఆపేయండి. రాకపోతే ఎలాగమ్మా? అమ్మా, నా మాట వినండి అమ్మా.
ఇంతకాలం మీరు రాకపోయినా నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా రాకపోతే ఎలాగా? తప్పదు, నువ్వు వస్తున్నావు అంతే. అంతే. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. ఏంటండి ఏంటండి మీరు చేసిన పని? నేను ఊళ్ళో 2 రోజులు నేను లేకపోతే చెప్పేవాడండి మీ పని. నేనేం చేశానండి? ఇంకా ఏం చేశానో అడుగుతారేంటండి? సచిన మనిషి ఇంట్లో పెట్టుకొని శవాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? కాదండి, మా అబ్బాయి రావాలి, వాడి కోసమే చూస్తున్నాను. అందుకే. ఎలా వస్తాడండి? మీ అబ్బాయి ఎలా వస్తాడు? మేము మాటలు లేవుగా. చనిపోయింది వాడి కన్నా తల్లి అండి, వాడు తప్పకుండా వస్తాడండి. వస్తే వస్తాడు, చస్తే చస్తాడు, అవన్నీ నాకు అనవసరం అండి. ముందు మర్యాదగా శవాన్ని బయటపడేయండి. ఏమిటండి ఇది? నా పరిస్థితి తెలిసి మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారనుకున్నాను. ఎంత కఠినంగా మాట్లాడతారనుకోలేదండి. అవన్నీ నాకు అనవసరం అండి. మర్యాదగా శవాన్ని బయటపడేస్తారా లేదా? అది రూల్ అండి. నేను అలా అనుకోలేదండి, నేను అలా అనుకోలేదు. మా అమ్మ చనిపోయింది, ఇంట్లోనే ఉంచాను. మా నాన్న చనిపోయాడు, ఇంట్లోనే ఉంచాను. మనిషి ప్రాణం పోయినంత మాత్రాన దాని విలువ తగ్గదు. అది తండ్రి అయినా తల్లి అయినా చివరికి మీరైనా. అది మీ కొంత కొంప, సొంత కొంప. ఇది అద్దె కొంప. ఇక్కడక్కడ కుదరదు. మీరు మా సాంప్రదాయాన్ని పాటించాలి. మేమైనా అంతే. ఒకవేళ నేను చస్తే, నేను చస్తే ఇంట్లో దావను, బయట చస్తాను. అలాగే చదురుగానే. ఇలా సుబ్బారావు గారు మర్యాదగా చెబుతున్నా, ముందు ఆ శవాన్ని బయటపడేస్తారా లేకపోతే నన్నే బయట లాగిపోరేమంటారా? నన్ను నెడతారా? సుబ్బారావు గారు అడ్డు లేవండి, అడ్డు లేకుండా. అమ్మో, నా ఇంట్లో నన్ను మెడబెట్టుకుని కెడతారా? సుబ్బారావు గారు చూస్తా, నీ అంతూ చూస్తా. దిక్కున్న చోటు చెప్పుకోపో. సరే, మీరు ఆ శవాన్ని ఎలా బయటపడారో అది చూస్తా. ఏంటండి ఇది? చెల్లి చెప్పేంతలో తెలియలేదు. అమ్మ చనిపోయిందంటగా. ఎప్పుడు చనిపోయింది? 2 రోజులు అయిందిరా. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? నేను చేశానురా, నువ్వు తీయలేదు. మెసేజ్ కూడా చేశాను, నువ్వు చూడలేదు. చేశారులేండి మెసేజ్. ఆయన ఏమని చేశారు? మీ అమ్మ చనిపోయిందని నీకు తెలియజేస్తున్నాను, తొందరపడి రాకు, 2 రోజులు ఆగి రాని మెసేజ్ చేస్తారా? అంటే తల్లి చనిపోయిన తర్వాత కూడా కొడుకు చూడడానికి రాలేదని నలుగురిలో నా పరుగు తీయటానికేగా? పైగా ఇప్పుడు ఇంటి ఓనర్తో గొడవ పడ్డారట. వాడు మీ అమ్మను బయటపడేయమన్నాడు. అమ్మనలేదు, శవాన్ని అన్నాడు. నా దృష్టిలో ప్రాణం పోయినంత మాత్రం అది శవం కాదు. శవం కాదు. సరేరా, నేనేదో తొందరపడ్డాను కానీ ఇదిగో ఈరోజు వెళ్ళి రేపురా. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? రేపు రావటం ఏంటి? ఒరేయ్, మీ అమ్మ తన జీవితంలో నన్ను ఒకే ఒక్క కోరిక అడిగిందిరా. మందుల వేడి, రేడియేషను, కీమోథెరపీలు భరించలేకపోతున్నానండి, ఒక్క ఏసీ కొనిపెట్టండి అని. అది బ్రతికున్నన్నాళ్ళు దాని కోరిక తీర్చలేకపోయాను. కానీ అది చనిపోయిన తర్వాత మాత్రం దాని శరీరాన్ని ఐస్ బాక్సులో ఉంచగలిగాను రా. ఐస్ బాక్సులో ఉంచాను. ఆగరా, కనీసం ఈ 2 రోజులైనా ఆ శరీరం ఆ చల్లదనాన్ని అనుభవించనీరా. అది దానికి తెలియపోవచ్చు, కానీ ఇలాగన్నా దాని కోరికను తీర్చేదన్న తృప్తి నాకు మిగలనీరా. వెళ్ళినాను రే, వెళ్ళి రాకుండా ఉండకు. నాకు తెలుసు నా మీద నీకు కోపం, నీ మీద కేసు వేశానని. కానీ ఆ కేసు ఎందుకు వేశానో తెలుసా? మీ అమ్మ కోసం. రేపు నాకు ఏదైనా అయ్యి నేను పోతే మీ అమ్మని ఎవరు చూస్తారా? అది పిచ్చిదిరా.
దానికి ఎవరిని నోరు తెరిచి అడగటం చేత కాదు. అందుకే మీ అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని గుర్తు చేయటానికే ఈ కేసు వేశాను. అంతే అంతే. అరే ఒక్క నిమిషం రా నాయనా, ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా, ఇదిగో నువ్వు కోర్టు ద్వారా మీ అమ్మకి చెల్లించిన మనోవర్తి. అందులో మీ అమ్మ యొక్క రూప కూడా మీ అమ్మ నన్ను తీసుకొని ఇవ్వలేదు. అది వాడి డబ్బండి, మనకెందుకు, వాడికే ఇచ్చేద్దామంది. ఇప్పుడు ఈ డబ్బుతో నీకే చాలా అవసరం నాయన. తీసుకో వెళ్ళి రేపు రారా. ఈలోగా నేను మీ అమ్మతో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వెళ్ళు కొడకా, రేపు రావటం మర్చిపోకరా. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళరా కొడకా, వెళ్ళు. సావిత్రి, నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావే. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను. అందుకే నీ దగ్గరికే వచ్చేద్దాం అనుకుంటున్నానే. నీకు తోడుగా వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఏమంటావు? సుబ్బారావు గారు, రాత్రి అంతా నేను బాగా ఆలోచించానండి. తప్పు నాదే. మా ఆవిడ నన్ను అడిగింది, ఒకవేళ నేను చచ్చిపోతే నన్ను కూడా బయటపడేసి ఇంట్లో కూర్చొని ఏడుస్తారా అని. ఇది ఎంత ఇతరుల మీద వాలిపోతున్నా నేను మనిషిని, నాకు మనసు ఉంటుంది. ఆ తల్లి చేతి కాఫీ తగిన విశ్వాసం ఉంటుంది. సుబ్బారావు గారు, ఇక్కడే ఉంచండి అయ్యా, ఇక్కడే ఉంచండి, ఇక్కడే ఉంచండి. మీకు తోడుగా మీ అబ్బాయి వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. ఆహా, బతుకున్నప్పుడు తల్లిని చూడలేకపోయినా ఇప్పుడు దండ తీసుకొచ్చావా బాబు? బాగుందా? చాలా చాలా బాగుంది. పర్సనల్ విషయాలు మీకు అనవసరం అండి. ఒక్కసారి కోర్టు పెట్టెక్కిన తర్వాత మన జీవితంలో పర్సనల్ అంటూ ఏముండదు, అంత పబ్లిక్కే. మీరేమంటారు సుబ్బారావు గారు? అవునంటారా కాదంటారా? సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ధనంజయ్ గారు, నన్ను క్షమించండి. మీ మీద నేను చేయి చేసుకున్నాను. నా పిల్లల మీద కూడా ఇంతవరకు నేను చేయి చేసుకోలేదండి. అలాంటిది మీ మీద చేయి చేసుకున్నాను. నా భార్యను బయటపడేయమన్నందుకు నాకు కోపం వచ్చింది. అందుకే చేయి చేసుకున్నాను. నన్ను క్షమించండి. నేను ఓడిపోయానండి.
ఈ లోకంలో నాకు బ్రతకాలని లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దయచేసి నేను ఆత్మహత్య చేసుకున్న విషయం ఎవరికీ తెలియనివ్వదు. తెలిస్తే మీ కుటుంబ ప్రతిష్టతకి దెబ్బ వస్తుంది. దయచేసి నన్ను మన్నించమని కోరుతూ మరొకసారి సెలవు. సుబ్బారావు గారు ఎంత పని చేశారండి. చాలా తొందరపడ్డారండి, చాలా తొందరపడ్డారు. మీరు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? నాన్న, క్షమించారావు గారు, దయచేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి బయట ఎక్కడ తెలియనొకండి సార్. అంటే నలుగురిలో తెలిస్తే నా పరువు పోతుందండి. తప్పు లేదు రఘురాం, మీ నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎక్కడ నా తండ్రి శవాన్ని పోస్ట్ మార్టం పేరుతో కుట్టు వేయటం కోయటం నాకు ఇష్టం లేదు అంటావని ఎంతో ఆశపడ్డానయ్యా. పొరపాటు పడ్డానయ్యా. వాడు బ్రతుకున్నంత కాలం బరువు బరువు అని బాధపడిన నువ్వు ఇప్పుడు పరువు కోసం పాకులాడుతున్నావు. పరువు 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 తూదేని అమ్మ పరువు, అది ఎంతో బరువు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావయ్యా? నా ఇంట్లో చనిపోతూ కూడా నా ఇంటికి నాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని నా గురించి నా ఇంటి గురించి ఆలోచించిన మహానుభావుడయ్యా నీ తండ్రి. అలాంటి వాడు నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఎంతగా ఆలోచించి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? నువ్వెంత ఏడ్చినా ఆగిపోయినా ఆ గుండె తిరిగి కొట్టుకోదు. నువ్వెంత బాధపడినా పోయినా ప్రాణాలు తిరిగి రావు. ఏం చేసినా బతికున్నప్పుడే చేయాలి, బతికున్నప్పుడే చేయాలి. తల్లిదండ్రుల ప్రేమ ఓ చెరిగిపోని చిరునామా, నిజమైన భార్యాభర్తల ప్రేమ కూడా ఓ చెరిగిపోని చిరునామాయే, చెరిగిపోని చిరునామాయే. నేను లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు, కానీ అదంతా నా కంటపడదు. ఆ విలాపం ఏదో ఇప్పుడే నా సమక్షంలో కానిస్తే కూడా నీవు వేసే పుష్పగుచ్చాలు నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో నేను ఉన్నప్పుడే పంపరాదా, చూసి మురిసిపోతాను. నేను పోయిన తరువాత నా గురించి 4 మంచి మాటలు పలుకుతాను, కానీ అప్పుడు అది నా చిన్న పడదు. అందుకే ఆ మెచ్చేదేదో నేను ఉన్నప్పుడే మెచ్చుకోరాదు. నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగానే తోస్తుంది, కానీ నాకు అది ఎలా తెలుస్తుందిరా కొడకా?